పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే 3 వేర్వేరు జట్లని ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్ గా నిలిచాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో ఆదివారం జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఫైనల్ కి అర్హత సాధించిన పంజాబ్ మంగళవారం జరిగే టైటిల్ ఫైట్ లో మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఫేస్ చేయబోతోంది. ఇక ఐపీఎల్ 2020 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి సారథ్యం వహించిన శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుని టాప్ ప్లేస్ లో నిలపడమే కాకుండా ఫైనల్ కి తీసుకువెళ్లాడు. గత ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఆ జట్టుని ఫైనల్ కి తీసుకువెళ్లడమే కాకుండా టైటిల్ కూడా అందించాడు శ్రేయస్ అయ్యర్. తాజాగా పంజాబ్ కింగ్స్ ని ఫైనల్ కి చేర్చాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మరే కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీతో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా ఫైనల్ కి కూడా అర్హత సాధించింది. ఫైనల్లో విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ తొలి ఐపీఎల్ టైటిల్ ని దక్కించుకోబోతోంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2014లో ఆ జట్టు ఫైనల్ చేరిన కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. ఇక వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్స్ లో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 19 ఓవర్స్ లో 207 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. Subscribe to One India and never miss an update.